సరే పోతుండండి. అబ్బా నేనే రాంబాబుని, త్వరగా తలుపుతి. రాంబాబా నువ్వంట్రా? వస్తున్నానుండు. అమ్మా అమ్మా త్వరగా తలుపుతి అమ్మా. అమ్మా అదేంట్రా అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారు? వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయిచ్చేసా. పారిపోయొచ్చావా? అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గడు వచ్చి నన్ను చంపేస్తాడేమో. వాడు నన్ను తరుపుకొస్తున్నాడు. మళ్ళీ గంగారాం అంటావారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా ఈ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు. నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టి స్వాహా చేస్తానంటున్నాడే. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్ స్వాహా అయిపోతుంది. అమ్మా 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 తీకే అమ్మా, నా మాట తీయొద్దే. ఎవరు లేరురా? ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు. తలుపేసాయి. అమ్మో గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఈ దున్నపోతే ఏదైనా గంగారాం అంటే పరిచయాల తర్వాత ముందు తలుపేసాయి. పూర్తిగా కట్టు. భగిని భగవాని ఓం హై దినకర కిరణై వాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహా. ఓం హై భగపుకే భగిని భగోదరి మహేష్ బొమ్మ. తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరు వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? ఎవరే వీడు? మన గంగారాం కదా. అమ్మో ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపేస్తాడు. పైకి పారిపోతా. భగవాసనే కిరణై వాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహా. అమ్మో వచ్చేసాడు. ఇదేం కర్మరా బాబోయ్, ఇలా దొరికిపోయాను.
ఓం ఫట్ ఓం ఐం భగవతే భగని భాగోదరి భగవానే భగవతే భగని భాగోదరి ఓం రాంబాబు వదిలిపెట్టను బాస్, వదిలిపెట్టను. ఇంటి పై కప్పెక్కితే అక్కడికి చచ్చినా రాలేడు. అమ్మయ్య, భగవాసనే ఓం ఐం క్లీం గంగారాం మహేష్, 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 నన్ను చంపేస్తారా? త్వరగా రా మహేష్. మహేష్, నువ్వు రావడం కొంచెం ఆలస్యమైతే ఆ గంగారాం గారు నన్ను చంపేస్తుండేవాడు. ఏంటి మహేష్, ఏం చూస్తున్నావు? ఏం లేదు, పద. మహేష్, ఓం ఐం భగవతే భగని భాగోదరి భగవాసనే ఓం ఐం క్లీం క్లీం కిరణై పాతమానే భగని భాగోదరి భగవాసనే ఓం ఐం క్లీం క్లీం దినకరకిరణై పాతమానే ఓం ఐం భగవతే భగని భాగోదరి భగవాసనే రాంబాబు ఓం ఐం క్లీం క్లీం దినకరకిరణై వాసమానేందుడే ఓం ఫట్ స్వాహా. మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి గురుకుటి మధ్యన, అంటే వాడి రెండు కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. నీకేమన్యాయం చేశాను రా, వదలరా రే.
రాంబాబు, ఇంతకాలం నువ్వు చెప్పిందంతా నిజమేనమాట. ఆ మొదలష్ట బొమ్మ నీ ప్రాణం తీసేదేరా. హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే, మహేష్ అన్నయ్య కూడా. థ్యాంక్స్ అన్నయ్య. చిరంజీవి రాంబాబును ఆశీర్వదించి ఆయన గురువు గారైన రామదాస్ పాటియా గారు ఓ బహుమానం ప్రజెంట్ చేస్తారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే. చెడిపోకుండానే మన ప్రేమ నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్. ఇప్పుడు చెప్పు రాము, నీకెంతో డబ్బుంది, కానీ నాకున్నది వలకట్టలేని అభిమానం, పోట్లతో కొల్లేని కన్నెతనం. నాకు నీ ప్రేమెంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం.